ఆఫ్టర్నూన్ నుంచి అయితే మా నాన్న అయితే దింపడానికి అయితే ఆటో నగర్ అయితే వచ్చాము. మా నాన్న అయితే కైకలూరు లోడ్కి అయితే వెళ్తున్నారు. కనిపించేది మా లారీ అనమాట. ఈ లారీ పార్కింగ్లో అయితే పెట్టాము. పార్కింగ్లో అయితే ఈ లారీ అడ్డైతే ఉంది. పార్కింగ్ అని చెప్పి లారీ అయితే తీపిచ్చాము. తీపిచ్చిన తర్వాత అయితే బయటకైతే బండి అయితే తీశాడు మా నాన్న. బండి స్టార్ట్ చేయడానికి టైం పట్టుద్ది. ఒక 10 రోజుల నుంచి ఆగే ఉంది బండి. సో బయటకు తీసిన తర్వాత అయితే మా నాన్న అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయాడు. తను బయలుదేరి మా నాన్నగారు బయలుదేరి వెళ్ళిన తర్వాత నేనైతే మధురనగర్ అయితే వచ్చాను. మధురనగర్ వచ్చి మా ఇంటి వైపు అయితే వెళ్తున్నాను. మా ఇంటి వైపు వెళ్తుండగా దారిలో అయితే మోడర్న్ కేఫ్ దగ్గర ఆగాను. మా ఇంట్లో నాకు సమోసాలు తినాలనిపించింది. సమోసా చూశాను. దీంట్లో స్వీట్ కార్న్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. స్వీట్ కార్న్ అయితే ఒక 6 అయితే తీసుకున్నాను. వాడు ప్యాక్ చేసి వెయిట్ చేయదని ఇమ్మన్నాను. చేసి అయితే ఇచ్చాడు. ఇంకా తీసుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇచ్చేయడం నా కాళ్ళ మీద పడ్డాడు. నన్ను బయటకు తీసుకెళ్తావా లేదా అని చెప్పి నా కాళ్ళ మీద అడ్డంగా పడకైతే నేను ఈవినింగ్ అయితే తీసుకెళ్తా అని చెప్పాను. ఈవినింగ్ తప్పకుండా అయితే మా ఇంటి దగ్గర ఉన్న మెట్రో హోల్సేల్ మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇంటికా నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మెట్రో అయితే ఉంది. హోల్సేల్ మార్కెట్ అనమాట ఇది. సో దీంట్లోకి అయితే వెళ్ళాము ఈవినింగ్ కూడా. వెళ్ళిన తర్వాత అయితే దీంట్లో ఎంట్రీ అవ్వడానికి అయితే సపరేట్ కార్డ్ అయితే ఉంటుంది బిల్లింగ్ చేసుకోవడానికి. ఎంట్రన్స్ వెళ్ళినప్పుడు అయితే మన దగ్గర ఉన్న కార్డ్ అయితే మేము చూపించాం, స్కాన్ చేస్తారు. స్కానింగ్ అయిన తర్వాత అయితే లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ఎంట్రన్స్ అవ్వగానే మనోడైతే ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ మెట్రో స్టేషన్లో అయితే సాంగ్స్ పెడతారనమాట. ఈ సాంగ్స్ మనోడు ఎప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు అయ్యారు వెళ్ళినప్పుడల్లా. ఇక్కడైతే మిక్సీస్ అయితే కనిపించినాయి. మిక్సీస్ ఈ పక్కన కుక్కర్స్ కానీ అన్నీ ఉంటాయి. చైర్స్ కానీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే చిల్డ్రన్స్ది ప్లేయింగ్ టాయ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక ట్రైల్ కూడా వేయచ్చు. ఇంకా మనోడు ఇంకా వెళ్ళంగానే ఫిష్ షాప్కి అయితే వెళ్తాడు. ఇప్పుడు వచ్చేది మెట్రోలో ఫిష్ స్టాల్ అనమాట. ఇక్కడైతే ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఈసారి అయితే లేవు ఈరోజు. మనోడు ఏంటబ్బా తొంగి చూస్తున్నాడు అని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళాను. బాబాయ్ ఐస్ క్రీమ్స్ బాబాయ్ అని చెప్పాడు. సరే వెళ్ళేటప్పుడు తీసుకుందాం అన్నాను. ఒక డెటాల్ అయితే అవసరం వచ్చింది. ఇప్పుడు వెళ్ళాను. ఇక్కడైతే బ్లూ కలర్ ఉంటుంది డెటాల్ అయితే బాగుంటుంది. ఇంకా మన వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే వాళ్ళ డాడీను ఈడ ఆడుకుంటున్నారు. మెట్రోలో షాపింగ్ చేయడానికి వచ్చి వీళ్ళిద్దరూ. ఇంకా బిస్కెట్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. నాకు ఇష్టం ఊరు అయితే ఒకటి తీసుకున్నాను. వీడు ఏం చూస్తున్నాడు చెప్పి వెళ్ళాను. మనోడు అయితే బైక్ ఎక్కి కూర్చున్నాడు. పదరా అన్నాను. చికెన్ ఎంత ఉందా అని చెప్పి వెళ్ళాను. 250 అయితే ఉంది ఇక్కడ రేటు. చికెన్ అయితే ఫ్రెష్గానే ఉంది. కూర్చోడంట బయట ఎలా నుంచొని వేలాడతాడంట. ఆయన ఎత్తి మళ్ళీ లోపల పడేసి లాక్కొని అయితే వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్న అయితే. వాటి రోజున లోపల కూర్చున్నా సరే అన్ని పక్క చదువుతున్నాడు అయ్యారు. ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఖాళీ లేదు. మనోడిని ఇంకా కిడ్స్ టాయ్స్ దగ్గరికి తీసుకొచ్చాను. మనోడైతే 2-3 అయితే ట్రై చేశాడు. బట్ అది ఇది కొనలేదు. కానీ ఓన్లీ సో బిల్డింగ్ కింద ఇంటికి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఓపెన్ చేసాము. మనోడు కూడా ఇంకా చాలా ఈరోజు వీడియో ఎండ్ చేసాయని చెప్పాడు. సరేలేరని చేశాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.